హలో గైస్. సో ఇవాళ ఇప్పుడే మ్యూతాయికి వెళ్ళొచ్చు అనమాట మన కిక్ బాక్సింగ్కి. సో కిక్ బాక్సింగ్ తర్వాత మంచిగా ప్రోటీన్ అట్లా తాగుదాము అట్లా అనుకుంటాం కదా, కానీ మన దగ్గర వే ప్రోటీన్ అవన్నీ చాలా కాస్ట్లీ మన దగ్గర ఉన్న బడ్జెట్కి. సో ఏం చేస్తాం, సో మంచిగా ఇంట్లోనే మంచి ఒక ప్రోటీన్ షేక్ అట్లా తయారు చేసుకొని మనమే తాగుదామని చెప్పేసి ఎట్లాంటి వే ప్రోటీన్ లేకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఓన్లీ ఒక బ్లెండర్తోని ఒక స్మూదీ చేసుకున్నాను అనమాట. సో ఎట్లా చేశానో ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్మూదీకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అనమాట ఇవి. సో కొన్ని ఓట్స్, హనీ, ఫ్లాక్ సీడ్స్, ఇంకా కొంచెం నానబెట్టుకున్న బాదం, తర్వాత కొన్ని బనానాస్, తర్వాత డేట్స్ తీసుకున్నాను. నార్మల్ డేట్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత పీనట్ బటర్, గ్రీక్ యోగట్, తర్వాత ఇవి చియా సీడ్స్, ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఆల్రెడీ చూపించా. ఇదేమో మన దాల్చిన చెక్క, సినమన్. సో ఇవన్నమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకుందామని చూపిస్తాం. ఓవర్ నైట్ నానబెట్టుకున్న బాదం, సినమన్ పౌడర్లో బాదం, వాటర్, సో ఈ డేట్స్ ఉన్నాయి కదా, ఈ డేట్స్ కూడా ఇందులో వేస్తే అయిపోయేది. సో యాక్చువల్గా ఈ డేట్స్ కూడా వేసేస్తా. సో డేట్స్ ఎందుకు అంటే ఒక న్యాచురల్ స్వీట్నర్ లాగా అనమాట. సో ఇప్పుడు డేట్స్ కూడా మిక్సీ కొట్టేసా. ఇప్పుడు కొన్ని ఓట్స్, ఒక చెంచా చియా సీడ్స్, ఒక చెంచా ఫ్లాక్ సీడ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మజిల్ రికవరీ కోసం మీరు ఒక బనానా వేస్తున్నాం. మజిల్ రికవరీ ఎంతో క్విక్, కొన్ని కార్బ్స్ ఉంటాయి, ఇంకా పొటాషియం ఉంటుంది అనమాట. నార్మల్ పెరుగు, గ్రీక్ యోగట్ డిఫరెంట్ అంట. సో గ్రీక్ యోగట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఇది వాడతాం. సో గ్రీక్ యోగట్ వేసేసుకుంటున్నాం. హెల్దీ ఫ్యాట్స్ కోసము, ఇంకా ప్రోటీన్ కోసం పీనట్ బటర్ అనమాట. మేము బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న మిక్చర్. సో ఇదే మన ఫైనల్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మిక్స్ కొట్టేద్దాం. సో ఇది స్మూతీ కాబట్టి ఇట్లాంటి కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ట్రిపోటోడు డైరెక్ట్ ఇక్కడ నుంచి తాగడానికి మనకు క్యాప్ లాగా ఇస్తాడు అనమాట. సో ఇది వేసి ఇట్లా పెట్టుకుని తిప్పేసుకొని ఇంకెంజాయ్ చేసి తాగడమే. సో దట్స్ ఇట్, ఇట్ ఈస్ రెడీ. సో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంది అని. క్రేజీ ఉంది అని అట్లా ఏం చెప్పాను. ఇది స్మూదీ, మన జ్యూసులు అట్లా కాదు, బాగుంటుంది, మంచిగా టేస్టీగా అయింది. సో ఇంకా ఎంజాయ్ చేయడం అనమాట. సో మంచిగా బాడీకి రికవరీ లాగా మంచి ప్రోటీన్ తాగుతాం. ఇట్లా హెవీ ఫుడ్ కాకుండా, ఆయిలీ ఫుడ్ కాకుండా కొంచెం మంచి హెల్తీ తాగడానికి ఇట్లా అనమాట. సో బేసిక్గా ఇది మీరు మార్నింగ్ అయినా తాగొచ్చు ఆర్ ఈవినింగ్ అయినా తాగొచ్చు. నేనైతే పర్సనలీ ఈవినింగ్ నేను కిక్ బాక్సింగ్ వెళ్తా కాబట్టి వెళ్ళి వచ్చిన తర్వాత తాగుతా. సో పోస్ట్ వర్కౌట్ లాగా ఉంటుంది. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇట్స్ అప్ టు యువర్ డెసిషన్ అనమాట. సో చూసారుగా ఎట్లా చేసాము మన స్మూదీ. ఎక్కువ ఏమి కాస్ట్లీ ఐటమ్స్ లేకుండా, లేకపోతే ఎక్స్ట్రావగెంట్ థింగ్స్ లేకుండా మన ఇంట్లోనే ఐటమ్స్తోనే అఫోర్డబుల్ ప్రైస్లో ఒక బ్లెండర్, ఇంకా నార్మల్ ఐటమ్స్తోనే మనం ఒక స్మూదీ చేసుకున్నాం, విచ్ ఈస్ వెరీ హెల్దీ. అండ్ మనకు ఒక మంచి ప్రోటీన్ షేక్ లాగా వే ప్రోటీన్ అట్లా మనం వాడకుండా చేసుకున్నాం అనమాట. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉంటా నా నీచ్ దొరికేంత వరకు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ అండ్ షేర్ కూడా మర్చిపోయా, అలవాట్లేదు కదా.